టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పందాల్లో రెచ్చిపోతున్నారు. వివాహ శుభలేఖ పంపించినట్లు నమ్మించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక కొత్త తరహా మోసం ఇప్పుడు కలకలం రేపుతుంది. మహారాష్ట్రలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి మోసంలో చిక్కుకొని ఏకంగా ₹1,90,000 పోగొట్టుకున్నారు. ఈ ఘటన సైబర్ మోసాలకు తీవ్రతకు అద్దం పడుతుంది. మహారాష్ట్రలోని హింగోలికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆగస్టు 30వ తారీఖున మా వివాహం, మీరు తప్పకుండా రావాలి అంటూ ఆకర్షణీయమైన మాటలతో కొన్ని కొటేషన్స్తో పాటు ఒక ఫైల్ను కూడా జత చేశారు. దాన్ని పెళ్లి పత్రిక అనుకొని భావించిన బాధితుడు ఏమాత్రం ఆలోచించుకోకుండా క్లిక్ చేశాడు. అది ప్రమాదకరమైన ఏపీకే ఫైల్ కావడంతో అది ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది తనకు తెలియకుండానే. వెంటనే సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫోన్లోని గ్యాలరీ, కాంటాక్ట్లు, బ్యాంకు యాప్ వివరాలను సేకరించి క్షణాల్లో ఆయన బ్యాంకు నుంచి ₹1,90,000 వారి యొక్క ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. డబ్బులు పోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే హింగోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. గత ఏడాది నుంచి ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్లు చాలా ఎక్కువయ్యాయని సైబర్ నిపుణులు చాలా సార్లు హెచ్చరించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఇలాంటి మోసాలు జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. పీడీఎఫ్ ఫైల్స్ మాదిరిగానే కనిపించే ఏపీకే ఫైల్స్ను పంపి వాటిని డౌన్లోడ్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తారు. తద్వారా డబ్బులను దొంగలించడం లేదా వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్మెయిల్కు పాల్పడే ప్రమాదం ఉందని వారు తెలియపరుస్తున్నారు. తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చే ఫైల్స్ను, ముఖ్యంగా ఏపీకే ఎక్స్టెన్షన్ ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదట. సందేశం తెలిపిన వారి నుంచి వచ్చినా ఫైల్ డౌన్లోడ్ చేసే ముందు వారికి ఫోన్ చేసి నిర్ధారణ చేసుకొని మాత్రమే సురక్షితంగా ఉంచుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నారు. ఏదైనా ఫైల్ను డౌన్లోడ్ చేసేటప్పుడు ఫోన్లో ప్రమాదకరమైన ఫైల్ అని హెచ్చరిక వస్తుంది. వెంటనే ఆ ప్రక్రియను ఆపివేయాలి. ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీకేదైనా వాట్సాప్లో ఇలాంటి మెసేజ్లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు తెలియపరచవలసిందిగా కోరటమైంది. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.